హాయ్ అండి, వెల్కమ్ టు పుష్ప న్యాచురల్ టాక్స్. చికెన్ని ఈ విధంగా చేసుకున్నామంటే చికెన్ చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా కలబెట్టుకోవాలి. దీనిని చికెన్లో ఉండే ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చికెన్ అనేది స్మెల్ బాగుంటుంది, నీసు వాసన అనేది రాకుండా చాలా బాగుంటుంది. దీనిని పక్కకు పెట్టుకొని ఒక బాండెల్లో ఆయిల్, ఉద్దిపప్పు, ఆవాలు వేసుకోవాలి. అవి వేగాక ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చాక 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం కూడా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలని బాగా మగ్గే వరకు వాడ్చుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కలిసేటట్టు కలిపెట్టుకొని ముందుగా మనం ఉడకబెట్టి దించుకున్న చికెన్ అనేది ఈ తిరగబాతలో వేసేసేయాలి. మొత్తాన్ని ఒకసారి అంతా కలిసేటట్టు కలబెట్టుకొని దీనిలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవాలి మొత్తాన్ని. ఈ విధంగా చికెన్ అనేది బాగా ఉడికాక గరం మసాలా వేసుకున్నామంటే చికెన్ చాలా బాగుంటుంది. చూడండి, ఉడికేటప్పుడే చికెన్ అనేది ఎంత సాఫ్ట్గా కనబడుతుందో. మొత్తాన్ని ఒకసారి కలబెట్టుకొని ఇప్పుడు ఈ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. చికెన్ మొత్తం గరం మసాలా వేసాక ఒక 2 మినిట్స్ ఉడకబెట్టామంటే ఆ మసాలా మొత్తం చికెన్ ముక్కకి బాగా పడుతుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే చికెన్ అనేది చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.